గోంగూర పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? చూడండి, గోంగూర పచ్చడి అయితే చేద్దామని కట్టెలు అయితేనే తీసుకొచ్చాము. ఇంకా ఫ్రెష్గా తీసుకొచ్చినాము. ఇవన్నీ తెంచేసి చక్కగా గోంగూర పచ్చడి అయితే చేయాలి కదా, అందుకోసం గోంగూర పచ్చడి కోసం అయితే చాలా పచ్చడి చేయడం కోసం చాలా యాక్టివ్గా అయితే ఉన్నాము. ఎందుకంటే గోంగూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఆకలి కావాలంటే గోంగూర పచ్చడి ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. పచ్చడి కానీ, కూర కానీ, పండుమిర్చితో కానీ, అంటే ఎండుమిర్చి కానీ, ఇలా కారంతో ఏ విధంగా అయినా చేసుకునైనా చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని అయితే తినవచ్చు గోంగూర పచ్చడి. ఇంకా మేమైతే పచ్చడి కోసం అయితే చక్కగా ఇవన్నీ తెంచి చక్కగా అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో మీరు కూడా ఏం చేస్తూ ఉంటారు? మీరు కూడా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు పెట్టుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవి పెట్టడం వల్ల పిల్లలకి ఆకలి అనేది కూడా కలిగి కడుపు నిండా అయితే అన్నం అయితే తింటూ ఉంటారు. పచ్చడి కానీ, తాలింపు లెక్క పెట్టి కానీ ఎట్లయినా సరే చేసి పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా టైం టు టైం అన్నం అనేది తింటూ ఉంటారు. చూడండి, ఇంకా ఎంత ఫాస్ట్గా తెంచాలో చూడండి. చీకటి అయితే పడడానికి వస్తుంది. ఇంకా తెంచాలి కదా టైం ప్రకారం. ఇంకా తెంచి నెక్స్ట్ దీని తర్వాత ఇంకో పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా మా వారైతే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపోయారు. ఇంకా నేనైతే పచ్చడి కోసం అయితే తెంచుతున్నాను. ఓకే ఫ్రెండ్స్.